Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. యాక్సిడెంట్లో చచ్చిపోయింది అనుకుందాం, కానీ ఎవరికి కనిపించకుండా మనిషి అట్టమైపోయిందిరా. పోయి చచ్చిపోయింది మీ తాతను అడగరా. నీ బట్ట మొన్న మా నాయనమ్మ చెప్పిందిరా, మనిషి చచ్చిపోతే అదే అసలైన స్వేచ్ఛ అంట. పాపం శిల్పాకేంద్రా చచ్చిపోయినా కానీ స్వేచ్ఛ లేకుండా పోయింది. తను చెప్పాలనుకుని చెప్పేసి ఉంటే అట్నే జరిగేదేమోరా, ఆ బండ్లో ఉండిపోయేది కాదేమో. ఇప్పటికి మించిపోయింది లేదురా. తనేం రాయాలనుకుందో ఊరు జనమంతా చూసేటట్టు మనమే ఆ గోడ మీద రాద్దాం. హ్యాపీగా మనలో కలిసిపోతుంది. అట్టట్రా, అప్పుడే ఎవరు చూడలేదు, ఇప్పుడు మనకెట్టా తెలుస్తుంది? అదే కదా. ఒరే, ఒకవేళ తను రాయాలనుకుంది రాసిస్తే శిల్పం మనల్ని వదిలి వెళ్ళిపోతుందేమో కదరా. ఎవరి మీదన్న కోపం ఉందా? పోని బాధ, కోరికలు? మరేమీ లేనప్పుడు ఆ గోడ మీద ఏం రాసినట్టు? ఏంద్రా, ఏం దాపించిందిరా నీకు? శిల్ప ఏం రాసిందో నాకు తెలుసురా. ఏం రాసింది? రే, మీరు ఆ చెట్టు కూడా ఉండే, నేను ఎప్పుడే వస్తా. ఇప్పుడు ఆడికెట్రా పోయేది? ఎట్టో గట్ట పోదాం కానీ నేను చెప్పింది తెచ్చినారా? ఈ టైంలో ఆడికిరా. రే, ఇంతకేం రాసిందిరా శిల్ప ఆడ? రే, ముందు మీరు నేను చెప్పింది చేయండి, ఆ తర్వాత మీరే చూతురు కానీ. ఏడుండారు చూడు. రే, ఇయాలప్పుడు ఎందుకు లేపినారా? ఇప్పుడేం వెలుగబెట్టినారు? యో, శిల్ప ఏం రాసిందో నాకు తెలుసు. ఏం రాసింది? నేను కోడకాడికి పోయి ఆ పని చూసుకుంటా,
మీరు అట్టాగే నేను శిల్ప వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోండి. ఇవాళ ఇప్పుడు ఆడికెందుకురా? ఏం చేయడానికి? రే మచ్చా, రేయ్ ఆడ పని అయిపోయిన తర్వాత అందరు కలిసి గోడ కడగండి రా. అట్నే రా, పదండి పదం. మీరు పదండి. సరేనే వచ్చేయండి మెల్లిగా. తిన్నాగా చూడలేదు కదా? ఎవరు చూడలేదు. మీరు పద గోడ కడిగి పోదాం. మే కాఫీ నీళ్ళు పెట్టినావా? ఓ రాదన్నా, ఓ తోరు గోడ కాడుకొచ్చి చూడే. ఇదే కదా నువ్వు రాసింది. కష్టమో నష్టమో సంతోషమో బాధనో ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలంటే చెప్పాల్సిన మొదటి మాట అలా ఆ ఊరి జనానికంతా ఎన్నాళ్ళు మీరు చేతులెత్తి మొక్కింది దేవునికి కాదు మీ శిల్పాకని చెప్పి మన్నులో కలిసిపోయింది. శిల్పాకి స్వేచ్ఛనిచ్చామనే సంతోషం కంటే వాళ్ళను వదిలెళ్ళిపోయిందనే బాధలో ఉండిపోయినారు పాపం ఆ పిల్లకాయలు. అంతేనా? శిల్ప వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిందా? మళ్ళీ రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చిందిగా. రే మచ్చా, ఈ వీడియోలు మనకెందుకులే కానీ మనం ఎందుకురా పాత బండ్లు కొని రకరకాలుగా డిజైన్లు చేసి అమ్మకూడదు? యాంటిక్ పీసులకి మంచి డిమాండ్ అంటరా.
మొన్నే పేపర్లో చూసిన. ఏందే అవన్నీ నీకు తెలియదులేరా, 10th ఫెయిల్ గడివి. ఒరే బడ్డుగా, నీలో ఈ మార్పు వస్తుందని కల్లో కూడా ఊహించలేదురా. Me Ruksha Dhillon. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammani. Thank you.